అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాబ్దాదా ఇచ్చిన ఒక చాలా గంభీరమైన లోతైన ప్రసంగాన్ని పరిశీలిద్దాం. బాబ్దాదా అంటే తెలుసు కదా, శివ పరమాత్మ ఇంకా ప్రజాపిత బ్రహ్మ యొక్క సంయుక్త రూపం. సో వారు చెప్పిందాన్ని మనం అర్థం చేసుకుందాం. అంటే కేవలం ఒక కర్మయోగిగా ఉండటం మాత్రమే కాదు, ఒక దేవదూతలాంటి ఏంజెలిక్ కర్మయోగిగా ఎలా మారాలి అనే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి ఇప్పుడు అడుగుపెడదాం. ఈ మాటలతోనే మనం మన చర్చను ప్రారంభిద్దాం. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. మన ఆధ్యాత్మిక గమ్యమేంటో, ఈ ప్రసంగం యొక్క అసలు ఉద్దేశమేంటో ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. కేవలం ఏదో సాధన చేయడం కాదు, సాక్షాత్తు బ్రహ్మబాబా సమానంగా అవ్వడం అనే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని మన ముందు పెడుతుంది. అయితే ఈ ప్రయాణాన్ని మనం ఎలా కొనసాగించబోతున్నాం? దీనిలో 5 ముఖ్యమైన దశలు ఉన్నాయి. ముందుగా అసలు తండ్రి దృష్టిలో ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత మనందరి మదిలో మెదిలే వినాశనం గురించిన ప్రశ్న దగ్గరికి వస్తాం. తర్వాత జీవితంలో వచ్చే పరీక్షల్లో ఎలా పాస్ అవ్వాలో నేర్చుకుంటాం. అటునుంచి అసలు దేవదూతలాంటి కర్మయోగిగా ఎలా మారాలో తెలుసుకుని, చివరిగా రాబోయే నూతన సంవత్సరానికి ఒక స్పష్టమైన లక్ష్యంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, ఇక మనం మొదటి అంశంలోకి అడుగు పెడదాం. అసలు బాబ్దాదా తమ పిల్లల ప్రపంచాన్ని ఎలా చూస్తారు? ఆ దృష్టికోణమేంటి? ఎంత అద్భుతమైన దృక్కోణం కవా ఇది! బాబ్దాదా దృష్టిలో ఇది కోటీశ్వరులు, పెద్ద పెద్ద మేధావులు ఉన్న ప్రపంచం కాదన్నమాట. ఇది చాలా చిన్నది, కాని ఎంతో ప్రియమైన ప్రపంచం. సాధారణమైన అమాయక ఆత్మలతో నిండిన ఒక ప్రేమపూర్వకమైన ప్రపంచం. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరి నుదుటిపైన వారి భాగ్యం ఒక నక్షత్రంలా మెరుస్తూ కనిపిస్తోందట. మరి ఈ దివ్యమైన కార్యం ఎలా నడుస్తుంది? భగవంతుని కార్యమంటే కొద్దిమంది ధనవంతులిచ్చే పెద్ద విరాళాలపై ఆధారపడదు. ఆయన పేదల పెన్నిది. అందుకే అనేకమంది సాధారణ ఆత్మలు అందించే చిన్న చిన్న సహకారాలతో అచ్చం చుక్క కలిసి ఒక పెద్ద సముద్రం ఎలా ఏర్పడుతుందో అలా నిర్మించబడుతుంది. దీనివల్ల ఎక్కువ ఆత్మలకు ఆధ్యాత్మికంగా మేలు జరుగుతుంది. అందుకే మన అసలైన విజయం మన తను, మన ధన్ అంటే మన శరీరం, మనస్సు ఇంకా సంపదను సేవలో ఎంత విజయవంతంగా ఉపయోగిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని తరచుగా వెనక్కి లాగే ఒక సాధారణ ఆందోళన గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ ప్రశ్న చాలామంది మనసులో ఉంటుంది. ముఖ్యంగా అప్పట్లో 1999 వచ్చేసింది, వెళ్ళిపోయింది, 2000 కూడా అయిపోతోంది, మరి వినాశనం ఎప్పుడు? ఈ సందేహం రావడం చాలా సహజం కదా. ఇక్కడ మనం 2 రకాల ఆలోచనా విధానాలను గమనించవచ్చు. ఒకవైపు భయంతో లెక్కలు వేసే బలహీనమైన మనస్తత్వం. వినాశనం ఎప్పుడు జరుగుతోంది, నేనిచ్చేది వేస్ట్ అవుతుందేమో, నాకోసం నేను దాచుకుంటాను లాంటి ఆలోచనలు. మరోవైపు బాబ్దాదా అందించే దివ్యమైన జ్ఞానం. ఎప్పుడు జరుగుతుంది అని కాదు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇది సమస్యను చూసే మన పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది. ఎదురుచూడడం కాదు, ప్రతి క్షణం సంసిద్ధంగా ఉండడమే అసలైన తెలివి. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, ఆధ్యాత్మిక సమర్పణ విలువని మనం టైం టేబుల్స్తో కొలవలేం. ఎందుకంటే మనం సమర్పించేది అవినాశి అయిన తండ్రికి. సో ఆయన ఖాతాలో మనం జమ చేసిన పుణ్యం ఎప్పటికీ వృధా కాదు. పైగా చివరి గంటలో చేసినా సరే అది 1కి 10 లక్షల రెట్లు పెరిగి మనకు తిరిగి వస్తుంది. సరే, మరి మన రోజువారీ జీవితంలో వచ్చే ఆధ్యాత్మిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? దానికోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు వింటుంటేనే ఎంత శక్తి వస్తుందో కదా. అంటే మనం సమయం కోసం ఎదురుచూడటం కాదు, మన సంసిద్ధతతో సమయాన్నే శాసించాలి. మనం సృష్టికర్తలం, సృష్టికి బానిసలం కాదు. మనం సమయానికి ఆధీనంగా ఉండకూడదు. ఇది చాలా మంచి ఉదాహరణ. మనం కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో, అంటే ఇతరులు ఏమన్నారు, వాళ్ళెలా ప్రవర్తించారు అనే సైడ్ సీన్స్లో చిక్కుకుపోతాం. అవి అచ్చం ఆటబొమ్మల్లాంటివే అన్నమాట. వాటితో ఆడుకుంటూ అసలు గమ్యాన్నే మర్చిపోతాం. వాటిపై దృష్టి పెట్టకూడదు. మన జీవితంలోకి పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయంటే మనం భయపడాల్సిన పనిలేదు. నిజానికి అదొక మంచి సంకేతం. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అని అర్థం. స్కూల్లో క్లాస్ పెరిగే కొద్దీ పరీక్షలు కష్టంగా మారినట్టే ఇది కూడా. సో ఇది సమస్య కాదు, కేవలం ఒక చివరి పరీక్ష. దీన్ని ఒక డ్రామాలా చూసి హానర్స్తో పాసవ్వాలి. అయితే ఏ పరీక్షలోనైనా సరే పాసవడానికి ఇక్కడొక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉంది. చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. మొదటిది, తండ్రికి దగ్గరగా ఉండాలి.
రెండోది అనవసరమైన వాటిని దాటివేయాలి అంటే వదిలేయాలి. మూడోది పరీక్షలో గౌరవంతో ఉత్తీర్ణత సాధించాలి. అంతే. సరే, ఇప్పటిదాకా మనం పరీక్షల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయాణం యొక్క అసలు గమ్యమేంటో చూద్దాం. అదే రూపాంతరం చెందిన ఒక దేవదూతలాంటి స్థితి. మనందరి ఆకాంక్ష బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలని. కాని అశరీరిగా ఒక కాంతి బిందువుగా అవడం అది కొంచెం కష్టంగా అనిపించచ్చు కదా. ఇది చాలామందికొచ్చే అనుమానమే. కాని దీనికి బాబ్దాదా ఒక సులువైన మార్గాన్ని చూపిస్తున్నారు. ఫరిష్తా అంటే దేవదూత, కర్మయోగి ఫరిష్తా అంటే ఎవరు? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆధునికమైన ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే ఒక రోబోట్ కరెంటుతో నడుస్తుందో అలాగే మనం కూడా మౌనమనే విద్యుత్ శక్తితో నడిచే ఒక స్పిరిచువల్ రోబోట్లా అవ్వాలన్నమాట. పనులు చేస్తూనే ఉంటాం, కాని లోపల అలసట, భారం ఉండదు. అన్నీ చాలా తేలికగా జరిగిపోతాయి. ఈ ఉదాహరణతో ఆ స్థితిని ఊహించుకోవడం చాలా తేలికైపోయింది కదా. ఈ స్థితి యొక్క గొప్పతనమేంటంటే ఇది కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడే కాదు, మన రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా సాధ్యమే. అంటే మీరు ఆఫీసులో అకౌంట్స్ చూసుకుంటున్నా సరే, ఇంట్లో పనులు చేసుకుంటున్నా సరే ఈ ఫరిస్తా స్థితిని అనుభవం చేయొచ్చు. నడుస్తూ, తిరుగుతూ, పనులు చేసుకుంటూ కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఇక చివరిగా ఈ ప్రసంగం ద్వారా రాబోయే నూతన సంవత్సరానికి మనకు ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన లక్ష్యాన్నిచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. రాబోయే సంవత్సరానికే మన ముఖ్యమైన లక్ష్యం ఒకటే: సంస్కారాల పరివర్తన. సంస్కారాలంటే ఏంటి? మన వ్యక్తిత్వంలో లోతుగా పాతుకుపోయిన అలవాట్లు, మన స్వభావం. వాటిని మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకోవడమే కాదు, ఇతరులు మారడానికి కూడా సహాయపడాలి. మరి ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలి? దానికోసం కొన్ని క్లియర్ స్టెప్స్ ఉన్నాయి. మొదట మనలోని లోతైన సంస్కారాలను మార్చుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్లకు చేయూతనివ్వాలి. వాళ్ల బలహీనతను పదే పదే ఎత్తిచూపడం కాదు, విమర్శించడం కాదు, మద్దతుగా నిలబడే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. బ్రహ్మబాబా సంస్కారాలను మన జీవితంలోకి తీసుకురావాలి. అసలు మనం ఇదంతా ఎందుకు చేయాలి? మన వ్యక్తిగత ఎదుగుదలకేనా? కాదు. దీనికి ఒక పెద్ద కారణముంది. ప్రస్తుతం ప్రపంచం శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం కంటే కూడా మానసిక కాలుష్యంతో చాలా తీవ్రంగా బాధపడుతోంది. ఇలాంటి సమయంలో మన నుండి వారికి ఒక్క సెకండ్ శాంతి, ప్రేమ దొరికినా అది చాలా గొప్ప విషయం. అందుకే ఈ విశ్లేషణ ఒక ముగింపుతో కాదు, ఒక ప్రశ్నతో, ఒక సవాలుతో ఆగుతోంది. మాస్టర్ సర్వశక్తివంతులుగా మనం ప్రేమ, శాంతితో నిండిన వాతావరణాన్ని వ్యాపింపజేయగలమా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. సమాధానం మనలోనే, మన సంకల్పంలోనే ఉంది.